అసలు ఈ సినిమా తీసేటోళ్ళ మీద బీపీ దెంగుతోంది. ఎందుకంటే అవి పైసలు అనుకుంటున్నారా లేకపోతే రాళ్ళు అనుకుంటున్నారా ఏమో తెలియదు, కానీ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మాత్రం గుదాలుగా రేట్లు అయితే పెంచుతున్నారన్నమాట. అండ్ దీనికి తోడు అన్నట్టు సినిమా హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా గుదాలుగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు. ఎంతెంత తీసుకుంటున్నారు అంటే 300 కోట్లు, 150 కోట్లు, 100 కోట్లు. వాళ్ళైతేనేమో గుదాలుగా మంచిగా బతుకుతున్నారు హీరోగాళ్ళు. మనమేమో ఇగో వాళ్ళ సినిమాలు చూసుకుందాం, మన పైసలు కష్టం చేసినటువంటి పైసలన్నీ వాళ్ళ సినిమాకి తగిలేస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా అయితే నాకైతే పిచ్చి దెంగుతుంది ఫ్రెండ్స్. అబ్బా, ఒక్క సినిమాకి 300 కోట్లు, అందులోకెళ్ళి మనకి 1 కోటి రూపాయలు ఇచ్చినా మన లైఫ్ అయితే సెట్ అయితే అయిపోతుంది అన్నమాట. కానీ అది కలలే, కానీ నిజమైతే అస్సలు అంటే అస్సలు జరగదు మనం చచ్చిపోయినా. ఎందుకంటే వాళ్ళేమో రిచ్గా తయారవుతున్నారు ఇట్లా మన దగ్గర పైసలు తెంగుకుంటా. మనమేమో ఈ విధంగా బుచ్చపోలలాక ఈ విధంగా అలా సినిమాలకు దండలాక వేస్తామన్నమాట, పైసల దండ. ఇక ఏ విధంగా మనము ఎదుగుతామో చెప్పండి మీరే. అసలు వాళ్ళు సినిమా తీసేటోళ్ళటువంటి ప్లానింగ్ ఏంటి తెలుసా? అసలు మూవీ టీం వాళ్ళ ప్లానింగ్ వీళ్ళకి ఈ విధంగానే సినిమాలు చూపించాలి, మా సైడ్ మలుపుకోవాలి, ఓకే వీళ్ళకి ఎంటర్టైన్మెంటే అందించి వీళ్ళను ఎలాంటి పని గీని చేసుకోకుండా ఈ విధంగా సినిమా థియేటర్లోకి రప్పించాలి అనేటువంటి ఉద్దేశం అయితే ఈ సినిమా తీసేటువంటి మూవీ టీం వాళ్ళ దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. అసలు నిజంగా చెప్పాలి అంటే మనము కనుక సినిమాని ఎంకరేజ్ చేయకుండా ఉంటే రేట్లు వాళ్ళే తగ్గిస్తారు, అదేవిధంగా హీరో గాళ్ళ రెమ్యూనరేషన్ కూడా తగ్గిస్తారు. లేకుంటే మనం ఈ విధంగానే ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఇక సినిమాకి 300 కోట్లు కాదు 500 కోట్లు తీసుకుంటారు హీరోలు. అప్పుడు టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో తెలుసా? ఇప్పుడు పుష్ప 2 సినిమాకి 200 పెట్టారు కదా టికెట్ రేట్, అప్పుడు ఎంత అవుతుంది? 500 కాదు, డైరెక్ట్ 700 అవుతుంది టికెట్ ప్రైస్. సో మనము ఈ విధంగానే ఈ సినిమాలను ఇట్లే ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో ఇప్పుడు నేను చెప్పాను కదా 700 ప్రైజ్ ఉంటుంది అని, ఈ విధంగా ప్రైజులు అయితే పెట్టి మన దగ్గర ఉన్నటువంటి జేబులు అన్ని ఖాళీ అయితే చేయిస్తారనమాట. మీకు నిజంగా చెప్పండి ఫ్రెండ్స్, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు కొళ్ళు లేస్తలేదా? 300 కోట్లు వాళ్ళు తీసుకుంటుంటే ఆనెస్ట్గా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు అనొచ్చు వాళ్ళంతకు వాళ్ళు బతుకుతున్నారు బ్రో, 300 కోట్లు తీసుకుంటే నీకేమవుతుంది అని. చెప్తాను వినండి. మనము ఈ విధంగానే వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా వెళ్తుంటే ఫ్యూచర్లో మనకు ఈ విధంగానే ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే రేట్లు కుదవలుగా పెంచి వాళ్ళంతటికి వాళ్ళు ఎదుగుతూ పోతారు. మనం ఈ విధంగా వీళ్ళ సినిమాలు చూసుకుంటా బతుకుతామన్నమాట. ఎలాంటి పని పాట అయితే చెయ్యము. ఇక ఎలాంటి పని పాట చేయకుండా ఉంటే ఇంట్లో వాళ్ళు ఊకుంటారా? ఊకోరు. పనికి పోరా అని ఒకటే తిడుతుంటారన్నమాట. కానీ వాళ్ళు మంచి ఐటమ్స్ మెంగుకుంటా మంచి బట్టలు వేసుకొని మంచిగా రిచ్గా ఉంటారన్నమాట, మంచి తిండి తినుకుంటా. కానీ మనము ఇలా సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తే జేబులు ఖాళీ అయిపోతాయి. ఆ తర్వాత మనం మళ్ళా రిపీట్గా అదే పని చెయ్యాలి. సో మన మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇదే రిపీట్ అవుతుంటుంది. ఓకే సినిమా కోతాము, వస్తాం, మళ్ళీ పని చేస్తాం, రిపీట్ ఇదే రిపీట్ అవుతుంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఎదుగుతూ పోతున్నారన్నమాట, ఎదుగుతూ పోతుంటారు. అదేవిధంగా రేట్లు కూడా మన దగ్గర అయితే ఎక్కువ ప్రైజులు పెట్టి మన దగ్గరికి వెళ్ళి అయితే పైసలు అయితే దెంగుతుంటారన్నమాట. సో ఓవరాల్గా నేనైతే సినిమా చూడొద్దని చెప్పట్లేదు, చూడాలి, అది కూడా ఎప్పుడు తక్కువ ప్రైజులు ఉన్నప్పుడే చూడాలి. మరి ఈ విధంగా ఫస్ట్ రోజు 800, 2000, 3000 టికెట్ పెడితే ఏంది అది? అసలు పైసలా రాళ్ళా అనుకుంటున్నారా? ఈ మూవీ టీం వాళ్ళకి తేయాలి. అదేవిధంగా ఫస్ట్ రోజు మనం కూడా సినిమాకి డేకొద్దు చూడొచ్చు, రేట్లు తగ్గేదాకా అలాగే వెయిటింగ్ చేసి చూడాలి. ఈ విధంగా చూస్తే ఆ కొడుకులు చక్కగా అవుతారనమాట. అప్పుడు అరే రేట్లు తగ్గేయాలరా నాయన అని. సో ఓవరాల్గా అయితే ఎప్పుడైతే మీరు అయితే సినిమాని అయితే థియేటర్లో అయితే చూడొచ్చు, ఓటీటీకి వస్తే మాత్రం డెఫినెట్లీ చూడండి. అలాగే మీ పని కూడా చూసుకోండి, మీరు ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.